ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించేందుకు హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన విజయ్ శర్మకు కృతజ్ఞతలు తెలుపుతూ మావోయిస్టులు అయితే ఈ లేఖ విడుదల చేశారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కుదేలవుతున్నారు. దీంతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు ఇటీవలే విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పుడు సానుకూల పరిస్థితులు కలుగుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక చర్చలకు సానుకూలంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించడంతో మావోయిస్టులు అయితే ఒక లేఖ విడుదల చేశారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తాజాగా మరొకసారి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తితో ఒకసారిగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి దానికి సానుకూలంగా స్పందించినట్టు అర్థమవుతుంది. దీంతో ఒకసారి లేఖ రాశారు. ఒకసారి ఆ లేఖ చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో ఒక పత్రికా ప్రకటన అయితే విడుదలైంది. మేము రెండు వైపుల నుంచి నెల రోజుల కాల్పుల విరమణ కోరుకుంటున్నాం. శాశ్వత పరిష్కారం కోసం ముందుకు సాగుతామంటూ ఈ లేఖ సారాంశం. సో ముందుగా శాంతి చర్చలకు సంబంధించి ఏప్రిల్ 8న నేను ఇచ్చిన మొదటి ప్రకటనపై వెంటనే స్పందించినందుకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు ధన్యవాదాలు అంటూ ఇక్కడ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో భూపేష్ పేరుతో ఈ లేఖ అయితే విడుదల చేశారు. రూపేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపడమే ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశమని మొదటి లేఖలో కూడా చెప్పానంటూ ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళీ మరొకసారి ఇక్కడ తెర మీద తీసుకొచ్చారు. ఇక ఇరుపక్షాలకు చర్చలు అత్యవసరం, ఇది షరతులు పరిధిలోకి రాదు. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో భాగమే. దీనిపై మీ స్పందన కోసం వేచి చూస్తున్నామంటూ ఆ లేఖ అలా మొదలుపెట్టారు. కగార్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అలాగే తాత్కాలిక కాల్పుల విరమణ సంబంధించిన అంశాలను కూడా మొదటి పేరాలో పేర్కొన్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మరి కొంతమంది సహచరులు ఏం ఆలోచిస్తున్నామో నిర్ణయించడానికి మా సెంట్రల్ కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీలోని కామ్రేడ్లు కలవడం అవసరం అంటూ ఇక్కడ మరో పేరాలో చర్చిస్తున్నారు. ఇక మొత్తం మీద ఇక మధ్యంతర ప్రతినిధి బృందం మా పార్టీ ప్రతినిధులతో పాటు అతన్ని కలవడానికి మా సహచరులకు భద్రతా హామీ ఉండాలంటూ మరొక కీలక డిమాండ్ అయితే పెట్టారు. అలాగే అందుకోసం ప్రభుత్వ సాయుధ బలగాల కార్యకలాపాలను నెల రోజుల పాటు నిషేధించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూనే డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా కాల్పులు ఆగాలి, అప్పుడు మేము కూడా సిద్ధము, మధ్యవర్తిత్తులు వస్తారు, అక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, మా ప్రాణాలకు హామీ ఇస్తేనే వస్తామంటూ చెప్తున్నారు. ఇక ఈ చర్చల సమయంలో ప్రభుత్వ సాయుధ బలగాలపై తుపాకులు కాల్చొద్దని మా సహచరులకి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నట్టు మా వైపు నుంచి కూడా ఎలాంటి కాల్పులు జరగవంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆ రకంగా ఛత్తీస్గఢ్లో మోహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలను కూడా వెనక్కి తీసుకోవాలని, బస్తర్ హింసను వెంటనే ఆపాలంటూ ప్రభుత్వానికి ఇక్కడ విన్నపం చేస్తున్నారు. ఇక చివరిగా భద్రతా బలగాలపై దాడి చేయవద్దంటూ మా పార్టీ కేడర్ జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరం దాడి చేసే ఆపరేషన్లు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఏప్రిల్ 12న బీజాపూర్ జిల్లా బైరంఘర్ బ్లాక్ పరిధిలో ఇంద్రావతి నది ఒడ్డున నలుగురిని పట్టుకొని చంపారంటూ అనిల్ పూణెల అనే ఒక కామ్రేడ్ పేరు ఈ రకంగా ఇక్కడ పేర్కొన్నారు. కామ్రేడ్గా వాళ్ళు భావిస్తారు కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో ఆ రకంగా ఇక్కడ శాశ్వత పరిష్కారం లభించేలా వీటన్నిటికీ స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని విజయ్ శర్మను మరోసారి అభ్యర్థిస్తున్నానంటూ లేఖ సారాంశం. సో ఆ రకంగా సమస్యను పరిష్కరించడానికి మా న్యాయమైన డిమాండ్కి మద్దతు ఇవ్వాలంటూ ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇక్కడ లేఖ. చివరిగా నా మొదటి పత్రికా ప్రకటన ప్రతిస్పందిస్తూ బీజేపీ, కాంగ్రెస్ ప్రజలు మాకు వ్యతిరేకంగా చేసిన అనేక అంశాలకు నేను ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం నేను ఒకే ఒక్క అంశంపై దృష్టి కేంద్రీకరిస్తున్నానంటూ ఈ లేఖ సారాంశం. సో ఇక్కడెక్కడ మరి ఆయనకు హోంమంత్రికి లేఖ ధన్యవాదాలు తెలిపినట్టుగా ఇక్కడ లేఖ అయితే రాశారు. సో కానీ చాలా డిమాండ్లు పెట్టారు. ఇక్కడ ఇరువైపుల నుంచి మా వైపు నుంచి ఆగాయి, మీరు కూడా కాల్పుల విరమణ జరగాలి, నెల రోజుల పాటు మీరు కూడా కాల్పులు ఆపాలంటున్నారు. ఇక్కడ కూడా భద్రతా బలగాలు సాయుధ బలగాలతో మోహరించవద్దంటూ చెప్తున్నారు. సో ఆ రకంగా మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ అంశానికి సంబంధించి ఇప్పుడు వ్యవహారం అయితే మరీ ఒకసారి తెరపైకి వచ్చింది. కాల్పుల విరమణకు సంబంధించిన అంశం ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చల అంశం చిగురిస్తుంది. సో ఆ రకంగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించడంతో మావోయిస్టులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. సో దీంతో మావోయిస్టులు దిగొచ్చారనే అర్థమవుతుంది. నిజంగా మావోయిస్టుల ముప్పేట దాడితో ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. ఇక లొంగుబాటే శరణ్యం అనే విధంగా పూర్తిగా పరిస్థితులు తీసుకొచ్చారు. దీంతో తొలుత ప్రభుత్వం అసలు చర్చలకు ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందేనంటూ చెప్పింది. మార్చి
వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామని చెప్తుంది. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కూడా పూర్తిగా తయారయ్యాయి. మావోయిస్టులకు పూర్తి పరిస్థితులు చాలా కఠినంగా మారిపోయాయి, ప్రతికూల పరిస్థితులు. దీంతో ఒకసారిగా మావోయిస్టులు అయితే ఓ మెట్టు దిగొచ్చారు. ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం దానికి అనుకూలంగా, చర్చలకు అనుకూలంగా స్పందించడంతో మావోయిస్టులు అయితే ఈ లేఖను విడుదల చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.